మరో సినీ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి పలుకుబడి కలిగిన సూపర్ స్టార్ విజయ్, అభిమానులు దళపతి విజయ్గా పిలుచుకుంటారు. ఆయన తన రాజకీయ ఆరంగేట్రాన్ని ప్రకటించాడు. పార్టీ పేరు కూడా ప్రకటించారు. తమిళగా వెత్రి కలగం అని. కొన్ని చోట్ల ప్రొనౌన్సియేషన్ తమిజగ వెత్రి కజగం అంటున్నారు. నాకు తెలిసినంత వరకు తమిళ్లో జాను లాగా పలుకుతున్నారు అక్కడ. అందుకే తమిళగా వెత్రి కలగం అంటే ఒక రకం మీనింగ్ దాన్ని లూజ్గా ట్రాన్స్లేట్ చేస్తే తమిళ్ విక్టరీ పార్టీ. మీరు ఆ తమిళ విజయ్ గనక విక్టరీ, ఆ విజయ్ని వెట్రీ అని తీసుకొచ్చాను. రెండు రకాలుగా మీనింగ్ వచ్చేలా ఆ విజయ్ పేరు వస్తుంది, విజయానికి పార్టీ పేరులోనే విజయం ఉంటుంది. అందువల్ల తమిళ్ విక్టరీ పార్టీగా దీన్ని ప్రకటించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వమని కూడా ప్రకటించారు. 2026 అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ టార్గెట్గా సూపర్ స్టార్ విజయ్ పార్టీ పనిచేస్తుంది. అంటే మరొక ప్రాంతీయ పార్టీ తమిళనాట పుట్టింది. ప్రస్తుతం అవినీతి పాలన సాగుతోంది, దానికి వ్యతిరేకంగా పోరాడతామని కూడా ప్రకటించారు. అంటే చాలా క్లియర్గా డిఎంకే వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంటుంది. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా విజయ్ రాజకీయ స్టార్టప్ పొలిటికల్ ప్రాజెక్ట్ విజయవంతం కాదు. వాస్తవానికి జయలలిత మరణానంతరం తమిళనాట యొక్క పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడుతుందని భావించి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఓపీఎస్ ద్వారా బీజేపీ ఒక ఎత్తుగడేసింది. ఏడీఎంకేలో చీలికను తమకు అనుకూలంగా వాడుకుందామని చూసింది. మొదలు శశికళ వర్సెస్ మిగతా వాళ్ళు, ఆ తర్వాత శశికళ జైలుకి వెళ్ళాక ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్గా రూపాంతరం చెందింది. ప్రాసెస్లో పళనిస్వామి ఈపీఎస్ కన్సాలిడేట్ అయ్యాడు. బీజేపీ ఎక్స్పెక్టేషన్స్కు విరుద్ధంగా బీజేపీ మద్దతు ఇచ్చిన ఓపీఎస్ దెబ్బతిన్నాడు. చివరకు ఈపీఎస్ నాయకత్వంలో ఏడీఎంకే ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చి బీజేపీతో తెగతింపులు కూడా చేసుకుంది. కారణం స్థానిక రాష్ట్ర బీజేపీ నాయకులు అన్నామలై ఏడీఎంకే పట్ల చేసిన పరుష వ్యాఖ్యలు. కానీ ఎనీ మూమెంట్ ఏడీఎంకే మళ్ళీ ఎన్డీఏలో కూడా చేరవచ్చు. బీజేపీకి ఆప్షన్ లేదు, ఏడీఎంకే కూడా సహజ స్వభావము. తమిళనాడు ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక ఆల్ ఇండియా కూటమితో ఉంటారు. డిఎంకే ఇండియా కూటమిలో ఉంది. అందువల్ల ఏడీఎంకే ఎన్డీఏలో మళ్ళీ చేరినా ఆశ్చర్యపడాల్సిన లేదు. ఈలోగా తమిళనాట చాలా ప్రయత్నాలు జరిగాయి. శశికళ కూడా ఆమె అల్లుడు దినకరన్ ప్రత్యేకంగా పార్టీ పెట్టాడు, కానీ సక్సెస్ కాలే. ఎంజి రామచంద్రన్ మరణానంతరం ఆయన సతీమణి జానకి రామచంద్రన్ నాయకత్వంలోకి రావాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మరో ప్రముఖ నటుడు విజయకాంత్ డిఎండికే పెట్టాడు, కానీ అది క్లిక్ కాలేదు. రజనీకాంత్ చాలా రోజులు ఆలోచించాడు. రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్, ఆధ్యాత్మిక రాజకీయాలంటూ బీజేపీకి సన్నిహితంగా కూడా ఆయన ఆలోచన ధార సాగింది. బీజేపీ కూడా రజనీకాంత్ బండి మీద వెనకాల ఎక్కి తమిళనాడులో ఎంటర్ కావాలని ప్రయత్నించింది. కానీ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా, వయసు కారణాల రీత్యా ఆయన రజనీకాంత్ పార్టీ పెట్టకముందే ముగిసింది కథ. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా మరో ప్రయత్నం, ఒక సూపర్ స్టార్ విజయ్. తెలుగునాట కూడా ఈ ప్రయత్నం జరిగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 8 నెలల్లోనే తెలుగుదేశాన్ని సూపర్ హిట్ చేశాడు. చిరంజీవి పార్టీ పెట్టాడు. ఆ రోజున రాజకీయ పరిస్థితుల్లో అది మామూలు విజయమేం కాదు. చిరంజీవిది బలమైన రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉండగా 18% ఓట్లతో 18 ఎమ్మెల్యేలతో 71 లక్షల ఓట్లను తెచ్చుకొని గణనీయమైన ప్రభావాన్ని చూపాడు. వాస్తవంగా చిరంజీవి ఫీల్డ్లో ఉండుంటే ఇప్పుడు జనసేన కన్నా చాలా ఎక్కువ బలంగా ఉండేవాడు, చాలా బలమైన 3వ ఫ్రంట్గా ఉండేవాడు. సో ఆయన కానీ ఆ పార్టీ నడపలేక ఆయన కాంగ్రెస్లో తీసుకెళ్ళి విలీనం చేశాడు. సో పవన్ కళ్యాణ్ మాత్రం జనసేనను నడిపిస్తున్నాడు ఆ కమిట్మెంట్తో. సో జనసేన ఇప్పుడు టీడీపీతో కలిసి ఎన్నికల రంగంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆకాంక్షలను అడపాదడపా ఆయన వ్యక్తీకరించిన
2009లో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పైన కనబడలేదు. ఇటీవల అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమయ్యారు. అందువల్ల ఇలా సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో నటులకు, యాక్టర్స్కు చాలా కీలకమైన స్థానం ఉంది. అందులో తమిళనాడులో ఎక్కువ స్థానం ఉంది. అందువల్ల ఇప్పుడు మరో ప్రయత్నం, రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్డమ్ కలిగినటువంటి విజయ్ ప్రకటించాడు. అయితే ఇంకా ఎజెండా ఆయన ప్రకటించాల్సి ఉంది. జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకుంటాడు అని. ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్నది తమిళనాడులో, డిఎంకే నాయకత్వం, దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడని తెలిపింది. గత 10 ఏళ్ళుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడన్న ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. రజనీకాంత్ రాజకీయాలు అన్నది ఏ రకమైన మెగా సీరియల్ నడిచిందో, విజయ్ కూడా చాలా కాలంగా ఉంది. అడపాదడపా ప్రభుత్వాలను ఇబ్బందుల్లో పెట్టే స్టేట్మెంట్లు విజయ్ ఇస్తూ ఉంటాడు కూడా. అలాగే వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు తన అభిమాన సంఘం ద్వారా జరుపుతూ ఉంటాడు. పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం కావచ్చు, ఉచిత న్యాయ సలహా లాంటివి, అన్నదానం లాంటివి, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ పబ్లిక్ అవుట్రీచ్లో కూడా ఉంటాడు. సో అందువల్ల సినిమా యాక్టర్లకు సహజంగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ జనానికి తెలిసిన పాపులర్ పర్సన్ కదా. అందువల్ల ఆ అడ్వాంటేజ్తో రాజకీయాల్లో ప్రవేశిస్తే ఇనీషియల్ గ్యారంటీ కొంత ఉంటుంది. ఆ తర్వాతగా అధికారులకి వస్తారా రారా అనేది, వారు ఏ రకమైన రాజకీయ కార్యాచరణ చూపుతారు, వారు ఏ రకమైన రాజకీయ ఎజెండాతో వస్తారు, వారు వచ్చిన సమయములో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇలాంటి అనేక అంశాలు ఆ సినీ నటుడు ప్రారంభించిన పార్టీ విజయవంతమవుతుందా లేదా అనే దాన్ని తెలుస్తుంది.